ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన. సర్వాధికారి గొప్ప దేవుడానికి వందనాలు. ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు, నీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ చరణము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన గుండె చాలాసార్లు చెదురుతూ ఉంటుంది. ఎందుకు గుండె చెదురుతూ ఉంటుంది అంటే మనకొచ్చేటువంటి సమస్యలను బట్టి, మనకొచ్చినటువంటి ఇబ్బందులను బట్టి, మన కుటుంబాలలో జరిగినటువంటి చెడ్డ కార్యములను బట్టి మన గుండె చెదిరిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనల్ని ఓదార్చేవారు ఎవరు అంటే మన దేవుడైనటువంటి యెహోవా. ఆయన ఏం చేస్తానంటున్నాడు? బాగు చేయవాడు, నా గాయములను కట్టువాడు. అది ఆత్మ సంబంధమైన గాయము, అది హృదయానికి తగిలినటువంటి గాయము. ఆ హృదయ వేదనను ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కన్నా, ఈ లోకంలో ఉన్నటువంటి మన బంధువుల కన్నా ఎవరు మనల్ని ఆదరించేవారు అంటే మన దేవుడే. ఎందుకు అంటే ఆయన సర్వశక్తివంతుడు కాబట్టి. గుండె చెదరిన వారిని, మనకొచ్చిన సమస్యలు, మనకొచ్చిన ఇబ్బందులు మనల్ని ఏం చేస్తాయంటే నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, రకరకాలైనటువంటి ఆలోచనలు గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనల చేత మనం ఎప్పుడైతే నడిపింపబడుతూ ఉన్నామో మనశ్శాంతి కొరవవుతూ ఉంటుంది. ఎవరికి సహాయం చేయలేనటువంటి పరిస్థితి, ఎవరు సహాయం చేయలేనటువంటి పరిస్థితి, ఎవరు అంతగా వాదార్చలేనటువంటి పరిస్థితుల్లో మన గుండె చెదిరిపోతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను ఎవరిని బాగు చేస్తాను అంటే, నేను ఎవరి గాయములు కడతాను అంటే గుండె చెదరిన వారిని. మానసికంగా నలిగిపోతున్నటువంటి వ్యక్తులు, హృదయంలో వారికి ఉన్నటువంటి సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోతున్నటువంటి వ్యక్తులను ఆయన ఆదరిస్తానంటున్నాడు, ఆయన బాగు చేస్తానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఇచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి, నీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి నీవి గుండె చెదిరిపోతూ ఉంటుంటే, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నీ గుండె చెదిరిపోతూ ఉంటుంటే, నీ మనసులో రకరకాల ఆలోచనలు, సహాయము చేసేవారు లేక, నీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక నలిగిపోతున్నట్లయితే, నీ గుండె చెదిరిపోతున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉండి, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారి గాయములను కట్టువాడు. నీ మనస్సుకు తగిలినటువంటి గాయములు, నీ మనసుకు తగిలినటువంటి ఆ గాయములు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన కడతానట. మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నీ మనసుకు తగిలినటువంటి గాయాన్ని వాళ్ళు చూడలేరు. నీ హృదయానికి తగిలినటువంటి గాయాన్ని వారు మాన్పలేరు. అయితే ఎవరు దాన్ని మాన్పుతారు? ఎవరు దాన్ని కడతారు? ఎవరు దాన్ని బాగు చేస్తారు అంటే నా దేవుడు. నీవు నేను నమ్ముకున్నటువంటి దేవుడు గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఆ గాయంలో ఆయన కడతానంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యం వింటున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు నీకు వినిపిస్తున్నా, దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తాడు. దిగులు చెందకు, నిరాశపడకు. విశ్వాసము కలిగి మాటను బట్టి ధైర్యము తెచ్చుకుని, నన్ను ఆదరించేవాడు, నన్ను బాగు చేయువాడు, నా గాయములు కట్టువాడు దేవుడు ఉన్నటువంటి నమ్మకంతో మనం జీవించినట్లయితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవాని స్థుతులు ప్రభు. ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడ వందనాల ప్రభు. అవును తండ్రి, మాకున్నటువంటి సమస్యలను బట్టి మా గుండె జారిపోతూ ఉంది, మా గుండె చెదిరిపోతూ ఉంది ప్రభు. అట్టి విధముగా ఎవరైతే వాక్యం వింటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో తండ్రి, వారితో మీరు మాట్లాడి వారి గాయములు కట్టమని, వారిని ఆదరించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.